మనకి దొరకదు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాకు ఇవ్వాలి, వాళ్ళు దయపించాలి. సో మా మహాబాబు గురుకు పంపించండి, వాళ్ళు నాకు భజన జ్ఞాన దాన్ని ఇస్తారు. భజన జ్ఞానం అంటే ఆత్మ ఏకాశి తత్వ, నామతత్వ, మాయతత్వ, మా మా లోపల ఎంత గంధ ఉంది, కచ్చడా ఉంది, అది ఎట్లా పోవాలి, అర్థమైందా? అంతా చెప్తారు. 20 తరీక కచ్చడా ఉంది ఆ లోపల. స్వరూప భ్రమ, అపరాధ, అసత్కృష్ణ, హృదయ దౌర్బల్య, వీక్నెస్, తిరిగి 4 తరీక అదంతా చెప్తారు. దాన్ని సాధన ఎట్లా చేయాలి, ఏకాదశి ఎట్లా చేయాలి అదంతా చెప్తా ఉన్నాను. చేస్తే మేము మా ఇది లోపల ఉండే మల అంతా క్లీన్ అవుతుంది, మార్జిన్ అవుతుంది. అర్థమైందా? సో హరే కృష్ణ అంటే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ అని చెప్తాం 2 భాగం. ఎందుకంటే ఓ కృష్ణ, ఇప్పుడు బలమంతా వెళ్ళిపోతూ ఉంది, నాకు ఈ నిష్ఠ రుచి దయపాలిచ్చండి. నిష్ఠ అంటే ఎట్టంటే బెట్టం, కొండ దాన్ని ఇట్లా అన్నది ఎంత అవుతుందా, అట్లా స్థిరగా ఉండాలి. ఏమే కానీ మేము నామ జపం ఇడ్సేయలేదు, ఏకాదశి ఇడ్సేయలేదు, భక్తిలే ఉంటాను, అధర్మ వ్యవస్థ పోయలేదు. అర్థమైందా? భక్తిలే ఉంటాను. అది రుచి, టేస్ట్ ఉండాలి. ఇప్పుడు నామ మధురాధిపతే అఖిలం మధురం కృష్ణ అన్నీ స్వీట్ అనయ్యా. మాకు అది టేస్ట్ లేదు, ఎందుకంటే మేము డిసీజ్ అయిపోయాము, రోగం ఉంది. ఇప్పుడు పీలా రోగం ఏదో ఉంది, అప్పుడు స్వీట్ కూడాను మాకి అది కడవైపోతుంది. అంటే మేము అట్లా వేప స్వీట్ చేదు అట్లా. దాని వేయాలంటే అది మా డిసీజ్. సారిపోవాలంటే అదే మెడిసిన్. సో అట్లా నామమే మెడిసిన్. అది తీసుకుంటా ఉంటే మాకు నామ రుచి వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు దానికే హరే కృష్ణ 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 అంటే నిష్ఠా రుచి. తర్వాత హరే చెప్తాం. రాధే మీరు నాకు యోగ్యత దయపాలించండి. ఇప్పటివరకు అది మెటీరియల్ యోగ్యత. ఇప్పుడు కాలేజ్, బిఈ, ఇంజనీరింగ్, లాయర్, అది మెటీరియల్ క్వాలిఫికేషన్. అది ఉంటే కానీ పని దొరికేదే. అట్లనే ఆధ్యాత్మిక క్వాలిఫికేషన్ ఉండాలి. అర్థమైందా? ఆధ్యాత్మిక క్వాలిఫికేషన్ ఎవరు ఇచ్చేది? రాధారాణి ప్రార్థించారు. రాధారాణి ఆధ్యాత్మిక యోగ్యత ఏంటి? హరే కృష్ణ 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 హరే. పేరు ఇదంతా యోగ్యత వచ్చిన తర్వాత ఊరికే ఉంటామా? పనికి పోతాం. ఏం పని అంటే అర్థమైందా? హరే రామ 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 హరే రామ అంటే ఏమిటంటే, హరే ಅಂದರೆ రాధే. అర్థమైంది? రామ అంటే రాధారమణ్. దశరథి రామనై లేదు, పరశురామ లేదు, బలరామ లేదు. రాధారాణి ఎవరి దగ్గర ఉంటారు? ఎప్పుడు కృష్ణుని దగ్గర కదా. సో రామ అంటే కృష్ణుడే ఉండాలి. రాధారమణ్ ఎవరు? రాధారాణికి సంతోషం.